ఇండియాలో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆన్లైన్ మోసాల గురించి వింటూ ఉంటారు. సైబర్ నేరగాళ్లు కూడా ఈ సమయంలో ఎక్కువగా రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ మోసాలు తరచుగా చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. అనేక ఫిషింగ్ కేసుల్లో భాగంగా వినియోగదారుల క్రెడిట్ కార్డు వివరాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని దొంగలించే కొత్త నెట్ఫ్లిక్స్ షిప్పింగ్ స్కామ్ ఇప్పుడు బయటపడింది. ఈ ఫిషింగ్ స్కామ్ ఎలా పనిచేస్తుందో, దీని గురించి మీరు ఎలా సురక్షితంగా ఉండాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. నెట్ఫ్లిక్స్ యొక్క కొత్త క్రెడెన్షియల్ ఫిషింగ్ స్కామ్ కారణంగా కొంతమంది వినియోగదారులు వారి బిల్లింగ్ వైఫల్య సమస్యకు సంబంధించి ఈమెయిల్స్ ని స్వీకరించారు. వినియోగదారుల నెట్ఫ్లిక్స్ సభ్యత్వాన్ని 24 గంటల్లో రద్దు చేస్తామని మరియు యాక్టివేషన్ కొరకు కింద ఉన్న లింక్ ని నొక్కండి అని ఒక ఈమెయిల్ పేర్కొంటుంది. దీనివల్ల చాలా మంది వారి పేమెంట్ వివరాలు పూర్తి చేయడానికి లింక్ ని నొక్కారు. ఫిషింగ్ దాడి యొక్క మొదటి దశ ఇది. దీనిలో హ్యాకర్ తన చతురతను ప్రారంభించాడు. వినియోగదారుడికి పంపిన ఈమెయిల్లో ఉన్న లింక్ పై క్లిక్ చేసిన వెంటనే హ్యాకర్ వినియోగదారుల వివరాలు సేకరించడం ప్రారంభించారు. వినియోగదారులు లింక్ పై క్లిక్ చేసిన తర్వాత అతడు లేదా ఆమె ఫిషింగ్ వ్యవహారంలో నెట్ఫ్లిక్స్ డ్యూప్ వెబ్సైట్ లోకి వెళ్తాడు. తర్వాత వినియోగదారుల యొక్క తమ నెట్ఫ్లిక్స్ లాగిన్ ఆధారాలు, బిల్లింగ్ చిరునామా, క్రెడిట్ కార్డ్ వివరాలు నమోదు చేయమని కోరుతారు. పూర్తయిన తర్వాత అతన్ని లేదా ఆమెను అసలు నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ కి తీసుకెళ్లారు. తర్వాత ఫిషింగ్ ప్రవాహాన్ని పూర్తి చేస్తారు. ఈ విధంగా వినియోగదారులకు తెలియకుండానే తమ కార్డు సమాచారం ఇచ్చి ఫిషింగ్ కుంభకోణానికి గురయ్యారు. నెట్ఫ్లిక్స్ యొక్క ఫిషింగ్ సెటప్ లో గమనించదగ్గ కొన్ని విషయాలు భద్రతా నియంత్రణను అధిగమించగలిగిన మార్గం. ఇది కొన్ని కారణాల వల్ల మొదట వినియోగదారులకి అసలైన నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ కు తీసుకెళ్లే ముందే హ్యాకర్స్ పూర్తిగా నిజమైన నెట్ఫ్లిక్స్ లాగా పనిచేసే క్యాప్చా పేజీకి మళ్లించడం. నెట్ఫ్లిక్స్ యొక్క క్యాప్చా పేజీ ప్రక్రియ ప్రామాణికమైనదిగా కనిపించింది. రెండవది, క్యాప్చా పేజీ మరియు నెట్ఫ్లిక్స్ సైట్స్ రెండు చట్టబద్ధమైన డొమైన్స్ పై హోస్ట్ చేయబడ్డాయి. కావున ఇది దాడి చేసే వారికి భద్రతా ఫిల్టర్స్ ని అధిగమించడంలో సహాయపడింది. నిజమైనదిగా కనిపించే నకిలీ నెట్ఫ్లిక్స్ వెబ్సైట్, సోషల్ ఇంజనీరింగ్ తో ఇవన్నీ అగ్రస్థానంలో ఉన్నాయి. అయినప్పటికీ నకిలీ వెబ్సైట్ లో నీడ్ హెల్ప్స్, ఫేస్బుక్ లాగిన్ ఆప్షన్ వంటి అదనపు ఎంపికలు ఉన్నాయి. ఈ ఎంపికలు అసలు వెబ్సైట్ లో అందుబాటులో లేవు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఈమెయిల్స్ ను చూసినట్లయితే దాన్ని ఓపెన్ చేయడం లేదా దాని లింక్ పై క్లిక్ చేయడం వంటివి మానుకోండి. ఇలాంటి ఉచ్చులో పడే ముందు నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ కి వెళ్లి మీ పేమెంట్స్ వివరాలు తనిఖీ చేసుకుని ధృవీకరించడం మంచిది.